కావాలంటే నాన్న చేయిని మామూలుగా కూడా ఆపొచ్చు. నువ్వు గాయం చేసుకొని ఆపావంటే ఇదంతా మార్కులు కొట్టేయటం కోసమే అని యువరాజ్ అంటే, అవునే నా కడుపులో బిడ్డని చంపింది నువ్వే కదా అని నిషి అంటుంది. మామయ్య గారు వీళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు. అసలు ఏం జరిగిందంటే అని ధాత్రి చెప్తూ ఉంటే, చూడమ్మా నిషి కడుపులో బిడ్డని నువ్వు చంపావన్నది మాత్రం నిజమే కదా! ఇంకేం మాట్లాడకు అని సుధాకర్ అంటాడు. దాంతో రా కేదార్ అంటూ ధాత్రి చాలా బాధపడుతూ వెళ్ళిపోతుంది. వీళ్ళు కలిసిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అత్తయ్య అని నిషి అంటే, చెడగొట్టేశాం కదమ్మీ అని వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత కేదార్ బయటికి వచ్చి రక్తం కారుతున్న చేతితోనే ఫస్ట్ ఎయిడ్ కూడా చేసుకోకుండా చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ధాత్రి అక్కడికి రావటంతో, చూసావా ధాత్రి, నిషి వాళ్ళు మనల్ని వేరు చేయటం కోసం నాన్నతో ఎలా తిట్టిస్తున్నారో. నాన్న అన్నీ మర్చిపోయి మనతో కలిసుందాం అనుకున్నాడు. వీళ్ళు చివరి క్షణంలో చెడగొట్టారు అని కేదార్ అంటే, అది ఒకందుకు మంచిదేలే కేదార్ అని ధాత్రి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు ధాత్రి, మంచిది ఎలా అవుతుంది అని కేదార్ అంటాడు. ఇప్పుడు మామయ్య గారు మనతో మామూలుగా కలిసిపోతూ మాట్లాడి ఉంటే, ఇప్పుడు నిషి మనపై వేసిన నిందని మనం నిరూపించటానికి ప్రయత్నించాం కదా! మనపై పడిన నింద నిందగానే మిగిలిపోతుంది. అదే ఇప్పుడు మామయ్య గారు మాట్లాడకపోతే ఇప్పుడు మనం దానిని నిరూపిస్తాము. నిషి చేసిన తప్పుని అందరి ముందు బయట పెడతాము. నిషి ఎన్ని తప్పులు చేసినా కూడా తనని వెనకేసుకు వస్తున్నాను. కానీ ఈసారి అయితే అలా చేయను. నా భర్త జోలికి వస్తే నేను చూస్తూ ఊరుకోను. ఈ జగదాత్రి ఏమైనా చేస్తుందని నిషికి అర్థమయ్యేలా చేస్తాను. ఇంకెప్పుడు నా భర్త జోలికి రాకుండా చూసుకుంటాను అని ధాత్రి చెప్తుంది. మీరు చెప్పింది ముమ్మాటికి నిజం వదినా అంటూ శ్రీవల్లి అక్కడికి రావటంతో, శ్రీవల్లి నీకు నిషి గురించి అని ధాత్రి అంటుంది. వదినా, నిషి వదిన గురించి నాకు సరిగ్గా తెలీదు కానీ మీరైతే నాన్న అనుకుంటున్న తప్పు చేయరని మాత్రం నాకు ముమ్మాటికి తెలుసు. మీరు ప్రాణం వేసి ఎదుటి వాళ్ళ ప్రాణాల్ని కాపాడుతూ ఉండేవారు. మీరు అలాంటి పని చేశారంటే ఎలా నమ్ముతాను వదినా, నమ్మను కాక నమ్మను. కానీ మీరు ఖచ్చితంగా నిరూపించుకోవాలి. నా అనేవాళ్ళు కావాలి వదినా. ఇప్పుడు అన్నయ్య కనుక నిరూపించుకుంటే ఈ ఇంట్లో అందరికీ దగ్గరైపోతారు. అప్పుడు మొట్టమొదట సంతోషించేది నేనే. అందరికంటే ఎక్కువగా నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నాన్న అన్నయ్యని కొడుకుగా అంగీకరిస్తే ఈ ఇంట్లో వాళ్ళందరూ దగ్గర అవటమే కాకుండా అన్నయ్య చాలా సంతోషంగా ఉంటాడు అని శ్రీవల్లి చెప్తుంటే, శ్రీవల్లి నువ్వెందుకు అంతలా ఎదురు చూస్తున్నావు అని ధాత్రి అంటుంది. ఎందుకంటే అనాథ అనిపించుకోవటం ఎంత కష్టంగా ఉంటుందో ఒక అనాథకే తెలుసు అని శ్రీవల్లి చెప్తుంది. మీరు ఈ తప్పు చేయలేదని నిరూపించుకోవటం కోసం మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నా వల్ల అవుతే చేస్తాను వదినా, అడగండి అని శ్రీవల్లి అంటే, ఆల్రెడీ ప్లాన్ రెడీ చేసి ఉంచాను. వెళ్ళి దానిని నిరూపించటం మాత్రమే మిగిలి ఉంది. నీ అవసరం పడదులే శ్రీవల్లి అని ధాత్రి చెప్తుంది. అన్నయ్య చూడు ఎంత రక్తం వస్తోందో, ఇంకోసారి ఏదైనా చేసే ముందు కొంచెం ముందు వెనుక ఆలోచించి చెయ్యి అన్నయ్య, నీకేదైనా అయితే అని పసుపు రాసి కట్టి వెళ్తుంది. మనం ఏ తప్పు చేయలేదంటే ఒకటి నిషి నోరు విప్పి చెప్పాలి. లేకపోతే డాక్టర్ నోరు విప్పి చెప్పాలి కదా ధాత్రి. 2 జరగవు అని కేదార్ అంటే, డాక్టర్ చేత నేను నిజం చెప్పిస్తాను అని వెంటనే వాళ్ళ నాన్న భరద్వాజకి ఫోన్ కాల్ చేస్తుంది. అమ్మ జగదాత్రి ఎలా ఉన్నారు? ఏంటమ్మా కాల్ చేసావు అని అడగటంతో, నాన్న నాకు మీకొక సహాయం కావాలని ధాత్రి అంటుంది. నువ్వు అడగక ఒక సహాయం కావాలని అంటే నేను చేయకుండా ఎలా ఉంటాను? ఏం కావాలో చెప్పమ్మా అని భరద్వాజ అంటే, నేను ఒక లొకేషన్ పెడుతున్నాను. అక్కడికి వెంటనే వచ్చేయండి నాన్న, తర్వాత చెప్తానని ధాత్రి చెప్తుంది. అలాగేనని భరద్వాజ బయలుదేరి వస్తూ ఉంటాడు. ధాత్రి నువ్వు డాక్టర్ లొకేషన్ కదా పెట్టింది, ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని కేదార్ అంటే, అటువంటి డాక్టరు ప్రాక్టీస్ చేయకూడదు కేదార్. అబద్ధం చెప్పింది కదా ఆ డాక్టర్ చేతనే నేను నిజం చెప్పిస్తాను. పద వెళ్దాం అని ధాత్రి అంటుంది. ధాత్రి కేదార్ ఇద్దరు స్కూటీలో భరద్వాజ దగ్గరికి వస్తారు. అమ్మ జగదాత్రి ఎవరిది ఈ ఇండ్లు, ఎందుకు రమ్మన్నావు అని బయటే కారు ఆపుకొని భరద్వాజ నిలదీస్తూ ఉంటాడు. నాన్న అని డాక్టర్తో నిషి ఆడిన కడుపు నాటకం మొత్తం కూడా ధాత్రి వివరించేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు డాక్టర్తో వెళ్ళి మాట్లాడాలి అని ప్లాన్ చెప్పటంతో, నిషికి బుద్ధి రావాలంటే ఇలా చేయాల్సిందేనమ్మా, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని భరద్వాజ లోపలికి వెళ్తాడు. ధాత్రి కొంచెం రిస్క్ ఏమో కదా అని కేదార్ అంటే, తప్పదు కేదార్, అలాంటి మోసం చేసిన డాక్టర్ ప్రాక్టీసెస్ అస్సలు చేయకూడదు అని ధాత్రి అంటుంది. నమస్కారం అమ్మ, నా పేరు భరద్వాజ, నేను నిష్క వాళ్ళ నాన్నని. నేను నీతో కొంచెం మాట్లాడాలి అని లోపలికి వచ్చి, చూడమ్మా నేను చెప్పేది విని నువ్వు తట్టుకోలేవు, నువ్వు కూడా కూర్చొని మాట్లాడు అని భరద్వాజ అంటాడు. ఏంటో చెప్పండి అని ఆ డాక్టర్ అంటోంది. చూడు నిష్కకి గర్భం రాలేదు, కానీ గర్భం వచ్చిందని అబద్ధం చెప్పావు. మళ్ళీ రాని గర్భాన్ని అబార్షన్ అయ్యిందని ఇంకొక అబద్ధం చెప్పావు అని
ప్రాణాలు పోసే నువ్వు ఇలా అబద్ధాలు చెప్పటం ఎంతవరకు న్యాయం అని భరద్వాజ నిలదీస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరితో ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా? ముందు మీరు బయటికి వెళ్ళండి. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అని డాక్టర్ లేచి అరుస్తూ బయటికి చేయి చూపిస్తూ ఉంటుంది. చూడమ్మా, నేను ఇక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నీతో చెప్పినవన్నీ అక్కడ చెప్తాను. వాళ్ళకి ఏ మాత్రం డౌట్ వచ్చినా నిన్నేం చేస్తారో తెలుసు కదా అని భరద్వాజ చెప్పగానే డాక్టర్ వెంటనే కూర్చొని ఏం చెప్పదలుచుకుంటున్నారు చెప్పండని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. నేను నిష్కని నాతో పాటు స్టేషన్కి తీసుకువెళ్ళి నువ్విచ్చిన మాత్రల వల్లే తనకి గర్భం పోయిందని నేను కేసు పెడతాను. నీకులాగానే ఇంకొక డాక్టర్కి నేను డబ్బులు ఇచ్చి ఇదంతా నిజమని చెప్పిస్తాను అని భరద్వాజ చెప్తుంటే, అదేంటి సార్, అసలు మీరు చెప్పిందంతా విని మీరు చూపించిన రిపోర్ట్స్ని చూసి నన్నెలా అరెస్ట్ చేస్తారు అని డాక్టర్ నిలదీస్తూ ఉంటుంది. ఆ పని మీరు అస్సలు చేయలేరు. నన్ను అరెస్ట్ ఎవరు చేయరు అని డాక్టర్ చెప్తుంటే, "ఆ! నీకు ఇంకొక విషయం చెప్పటం మర్చిపోయానమ్మా. నువ్వు అబార్షన్ అయిపోయిందని చెప్పిన నిషి కంటే ముందుగా నేను ఇంకొక కూతుర్ని కలిపాను. తన పేరు జగదాత్రి. తనకి ఇంకొక పేరు కూడా ఉంది. పేరు జేడి. సిటీ మొత్తం కూడా తన్ని లేడీ సింగం అని పిలుస్తూ ఉంటారు. నీకు ఇంకా అర్థం కావటం లేదా? నేను చెప్పింది నీకు నమ్మాలనిపించటం లేదా? అయితే ఉండు చూపిస్తాను. అమ్మా జగదాత్రి" అని పిలవగానే ధాత్రి, కేదార్ ఇద్దరూ వచ్చి నిలబడగానే ఆవిడ లేచి నిలబడి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. "ఏంటి డాక్టర్ అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టారా?" అని ధాత్రి అంటే, "జగదాత్రి, జేడీ ఇద్దరూ ఒకరేనని పోల్చుకోవటం కోసం ఈవిడకి కాస్త టైం పట్టేలా ఉంది ధాత్రి" అని కేదార్ అంటాడు. "నా పెద్ద కూతురు, అల్లుడు కేదారమ్మ ఇద్దరూ పోలీసులే" అని భరద్వాజ చెప్పటంతో, "కావాలంటే ఐడీ కార్డు కూడా చూపిస్తానని" ధాత్రి జేడీ ఐడీ కార్డుని చూపిస్తూ ఉంటుంది. ఐడీ కార్డు చూడగానే డాక్టర్, "మేడం నన్ను క్షమించండి మేడం" అంటూ కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది. "నిష్క గారు, మీ చెల్లెని తెలియక నేను ఈ పని చేశాను. సారీ క్షమించండి" అని వేడుకుంటూ ఉంటే, "మీరు చేసిన పనేంటో తెలుసా? ఒకరికి ద్రోహం చేయడం. మీరు చేస్తున్న వృత్తి ఏంటి? ప్రాణాలు పోసే వృత్తిలో ఇలాంటి పనులు చేస్తారా? డాక్టర్ని దేవునితో సమానంగా చూస్తారు. ప్రాణాలు పోసే డాక్టర్ వృత్తిలో ఇలాంటివి చేస్తావా?" అని ధాత్రి, కేదార్ నిలదీస్తూ ఉంటారు. "ప్లీజ్ మేడం నన్ను క్షమించండి. మీరేం చేయమన్నా చేస్తాను" అని డాక్టర్ వేడుకుంటూ ఉంటుంది. "నీ క్లినిక్ మూసేయాలి. నువ్వు ప్రాక్టీస్ చేయకూడదు. నువ్వు అర్లీగా రిటైర్మెంట్ తీసుకొని ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ కడిగేసుకొని మనిషిగా వేరొక పని చేసుకో. అంతేకాదు, దానికంటే ముందుగా మా నాన్నకి వచ్చి నిజం చెప్పాలి" అని కేదార్, ధాత్రి చెప్తూ ఉంటారు. "మేడం మీరు చెప్పినవన్నీ చేస్తాను కానీ ప్రాక్టీస్ మాత్రం ఆపలేను మేడం. చిన్న తప్పే కదా అని నేను అలా చెప్పాల్సి వచ్చింది. ప్లీజ్ మేడం మీకు దండం పెడతాను. నా జీవితాన్ని నాశనం చేయకండి" అని డాక్టర్ వేడుకుంటూ ఉంటే, "చూడండి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందనే కదా మీరు ఇలాంటి అబద్ధం చెప్పారు" అని ధాత్రి అంటే, "నేను చెప్పిన అబద్ధం వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగలేదు కదా" అని డాక్టర్ అంటుంది. "రేపు ఇంకాస్త ఎక్కువ డబ్బులు ఆశ చూపిస్తే మనిషి ప్రాణం తీయటానికి కూడా మీరు వెనకాడరు కదా. మీకు రెండే ఆప్షన్స్. నిజం చెప్పకుండా క్లినిక్ మూసేయకుండా ఉండడం. అప్పుడు కూడా నిజమైతే ఎలాగో బయటికి వస్తుంది. మీకు జైలు జీవితం కూడా ఖచ్చితంగా పడుతుంది. రెండోదైతే మీరు నిజం చెప్పేసి క్లినిక్ మూసేయటం. అప్పుడు జైలు జీవితం తప్పుతుంది" అని ధాత్రి చెప్పటంతో, "మీరు చెప్పినట్లుగానే నిజం చెప్పేసి క్లినిక్ మూసేస్తానని" ఆవిడ చెప్తుంది. "సరే పదండి వెళ్దాం" అని ధాత్రి అంటే, "నువ్వు జేడీనన్న విషయం ఈవిడ బయట చెప్పేస్తే ఎలా అమ్మా జగదాత్రి" అని భరద్వాజ అంటే, "అలాంటిది చెప్తే ఏం జరుగుతుందో ఈ డాక్టర్కి చాలా బాగా తెలుసులే నాన్న, చెప్పదని" ధాత్రి చెప్తుంది. "ఒకవేళ నోరు విప్పితే మీనన్ వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీని మొత్తం కిడ్నాప్ చేసి ఎలా టార్చర్ పెడతారో, మమ్మల్ని కనిపెట్టడం కోసం ఏమేం చేస్తారో ఈవిడకి అన్ని క్లారిటీ ఉందిలే. అంతే కదా డాక్టర్" అని ధాత్రి చెప్పటంతో, "అవును మేడం, నేనెవరికీ చెప్పను. పదండి మీ ఇంటికి వెళ్దాం" అని డాక్టర్ చెప్తుంది. "అత్తయ్య, ఆ జగదాత్రి వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తారా?" అని నిషి అంటే, "ఏందమ్మీ వాళ్ళు ప్లాన్ చేసేది? ఆ జగదాత్రి ఏ మూలనో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. నువ్వు దీనికి ఇంత సంతోషపడుతున్నావు. రేపు కౌశికి వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేస్తుంది తెలుసా" అని వైజయంతి అంటే, "అంతగా ఏం ప్లాన్ చేశారు అత్తయ్య" అని నిషి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది.